తిరుపతి జిల్లాలో దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. అనుమానం పెట్టుబోతాం అన్న మాదిరిగా ఓ భార్యను కడతీర్చాడు భర్త. ఆపై తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతి సమీపంలోని బొమ్మలు క్వార్టర్స్ లో ఉషా లోకేశ్వర్ దంపతులు జీవిస్తున్నారు. గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య వివాదాలు వచ్చాయి. దీంతో భార్య ఉషా పుట్టింటికి వెళ్లి తల్లితో పాటు ఉంటుంది. అటు భర్త లోకేశ్వర్ మరో ఇంటిని రెంట్కి తీసుకుని వర్క్ చేసుకుంటున్నాడు. ఇక ఈ నేపథ్యంలో తన భార్యను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అమర్ రాజా ఇండస్ట్రీలో డ్యూటీ చేస్తున్న భార్య ఉషను కాపు కాసి మరీ హత్య చేశాడు లోకేశ్వర్. అనంతరం తన ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనుమానంతోనే హత్య చేశారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లో అందిస్తారు. కిరణ్, చక్రి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా వరుస హత్యలతో ఒక్కసారి కంటి మీద పులుకు లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఉలిక్కి పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న పాకాల మండలంలో మధ్యనాయనపల్లిలో 2 పిల్లలు అదేవిధంగా భార్యని గొంతు కోసిన అనంతరం భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన మరో ఘటన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళం క్వార్టర్స్ లో చోటు చేసుకుంది. అదేవిధంగా ఎవరైతే లోకేశ్వర్ అనేది అతను ఉన్నాడో తన భార్య మీద అనుమానంతో గత కాలంగా ఇద్దరు గొడవ పడుతూ వస్తారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్వర్ అదేవిధంగా ఉషా ఇద్దరు కొంతకాలం విడిపోయారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కూడా తిరుమల నగర్లోనే ఒక ఇంట్లో అద్దెకి ఉంటూ కూడా ఉన్నాడు. మరోపక్క ఎవరైతే చనిపోయిన ఆమె ఉషా అయితే స్థానికంగా ఉన్న అమర్రాజా ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కాపు కాసి ఉదయం తెల్లవారుజామున తీవ్రంగా హత్య చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తన అనంతరం ఏదైతే తిరుమల నగర్లో ఒక అద్దె ఇంటిలో ఉంటున్న లోకేశ్వర్ తను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు తరచూ వారం రోజుల నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా పోలీసులందరూ కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విచారణ పెట్టారు. ఆ పూర్తి స్థాయిలో ఇప్పటికే అక్కడ అదనపు డిఎస్పీ రవి మోహనచారి అదేవిధంగా సిఐలు అక్కడ చేరుకొని సంఘటనా స్థలానికి చేరుకొని 2 మృతదేహాలను ఇప్పటికే రియాసర్కి తరలించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.